న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ దంతెవాడలో కాల్పుల మోత మోగుతుంది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ కాల్పులో 20 మంది మావోయిస్టులు హతమైనట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ భారీ ఆపరేషన్ లో మావోయిస్టు అగ్రనేతల్ని భద్రతా బలాలు చుట్టుముట్టినట్లుగా సమాచారం. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులు హతమైనట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఈ రోజు ఛత్తీస్గఢ్ దంతెవాడలో కాల్పుల మోత మోగుతూ ఉంది. భద్రతా దళాలు అలాగే మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పులో 20 మంది మావోయిస్టులు హతమైనట్లుగా అయితే సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పై చూసుకుంటే ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పులో 20 మంది మావోయిస్టులు హతమైనట్లుగా సమాచారం అందుతుంది. అలాగే నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. అలాగే ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. మనకు తెలుసు 2026 కల్లా దేశంలో మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కూడా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా అయితే ప్రకటన చేశారు. ఆ తర్వాత ఆపరేషన్ కగార్ ఉధృతంగా కొనసాగుతుంది. ఎన్కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ అలాగే పోలిట్ బ్యూరో సభ్యులు కూడా హతమైనట్టుగా సమాచారం అందుతుంది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అబూజ్మడ్ లో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఈ కాల్పులో 20 మంది మావోయిస్టులు హతమైనట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు. మాధవి, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్ ఈ 3 ప్రాంతాల్లో కూడా మాడ్ అటవీ ప్రాంతం ఉంటుంది. పెద్ద ఎత్తున ఉన్నటువంటి మాడ్ అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా మనకి అందుతున్న సమాచారం అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆపరేషన్ కగార్ పేరుతో అటు బీజాపూర్, అబూజ్మడ్, ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి అబూజ్మడ్ ని స్వాధీనం చేసుకునేందుకు దాదాపుగా 2 ఏళ్లుగా మావోయిస్టులు లేని అంటే మావోయిస్టు రహిత దేశంగా, మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ గా తీర్చిదిద్దామని కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో అక్కడ డిఆర్జీ కావచ్చు, సిఆర్పీఎఫ్ కావచ్చు, బస్తర్ ఫైటర్స్ కావచ్చు, మొత్తంగా చూసుకుంటే కేంద్ర రాష్ట్ర బలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ కూంబింగ్ చేపట్టాయి. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఎఫెక్ట్ తో మావోయిస్టులంతా కూడా పెద్ద ఎత్తున వలస వచ్చి తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి కర్రగుట్టల్లో తలదాచుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు దాదాపుగా 25-26 రోజులుగా పెద్ద ఎత్తున ఆపరేషన్ కర్రగుట్టలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారికంగా వారు చెప్పినట్టు అంటే కేంద్ర బలగాలు చెప్పిన లెక్కల ప్రకారమే ఇటీవల 21 రోజులలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. ఇప్పుడు మాత్రం అదనంగా చూస్తే మరో 20 మంది, మొత్తం అంటే ఇప్పటికీ సుమారు నెల రోజుల వ్యవధిలో 50 మంది మావోయిస్టులను హతమార్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే మాడు అటవీ ప్రాంతంలో తుపాకుల శబ్దాలతో మారుమోగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. దాదాపుగా నెలల కొద్దీ కూడా ఆ గ్రామాల ప్రాంతాలను మొత్తం కూడా పోలీసులు, కేంద్ర బలగాలు, జవాన్లు మొత్తం కూడా ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఎవరిని బయటకు వచ్చే పరిస్థితి కూడా కనపడడం లేదు. కొత్త వారిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు జరిగిన ఈ ఎన్కౌంటర్ మాడ్ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కావచ్చు, పొలిట్ బ్యూరో సభ్యులు కూడా దాంట్లో ఉన్నట్టుగా అది అధికారికంగా అయితే ఇంకా ప్రకటన చేయకపోయినప్పుడు అందుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. మొత్తంగా చాలా కీలకమైన నేతలు, ఎందుకంటే మొత్తం పిఎల్జే కమాండర్ గా ఉన్నటువంటి ఇడ్మా, దేవా ఇద్దరిని కూడా హతమార్చాలని పెద్ద ఎత్తున కూడా నెల రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆపరేషన్ కర్రగుట్టలతో పాటు అబూజ్మన్ లో కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఇవి కూడా పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆపరేషన్ కగార్ కి సంబంధించినట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మాత్రం పెద్ద జనవరి 1 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మే ఎండింగ్ లో కూడా పెద్ద ఎత్తున కోమింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వేల మంది జవాన్లను కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హెలికాప్టర్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, మొత్తం శాటిలైట్ మ్యాప్ ద్వారా మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు అనే దాని మీద కూడా చాలా కీలకంగా వారు ఉన్నటువంటి దాని మీద కొత్త నైపుణ్యత కలిగినటువంటి అత్యాధునిక టెక్నాలజీని కూడా వాడుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం అవుతుంది. ఎందుకంటే మనం చూసాం గతంలో విజువల్స్ లో కూడా మావోయిస్టులు ఐఈడీలను ఏర్పాటు చేసి వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఐఈడీలో మొత్తం పెట్టిపోతున్నా మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా డ్రోన్ల ద్వారా వారు
వెళ్తున్నారనే దాని మీద పూర్తి స్థాయిలో విజువల్స్ కూడా సేకరిస్తున్న పరిస్థితి. ప్రధానంగా మావోయిస్టులకి చెప్పుకోవచ్చు ప్రజా గడ్డుకాలమైన పరిస్థితి. ఎందుకంటే వేసవి కాలంలో పచ్చని అడవి అంతా కూడా ఎండిపోయి ఆకు రాలిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో ఎవరు ఎక్కడ ఉన్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. కాబట్టి మొత్తంగా మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ కావచ్చు, అదేవిధంగా ఆపరేషన్ కర్రగుట్టలు కావచ్చు, పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. మాధవి, అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయినట్టుగా గుర్తించారు, ఎన్ని బాడీస్ ని కలెక్ట్ చేశారు? మనం చూడొచ్చు ఇప్పుడు నారాయణపూర్ కావచ్చు, దంతెవాడ, బీజాపూర్ ఈ 3 ప్రాంతాలకి సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి మాడ్ అటవీ ప్రాంతం చాలా పెద్ద అటవీ ప్రాంతం. దీంట్లో దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు పక్క మనం దంతెవాడ చూసుకున్నట్లయితే తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ములుగు అటవీ ప్రాంతం మొత్తం పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతంలో కలిసిపోతుంది. అదేవిధంగా నారాయణపూర్ కు సంబంధించిన ప్రాంతం కూడా కొద్ది గొప్ప తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి ఆనుకొని ఉండడం వల్ల పెద్ద ఎత్తున మావోయిస్టులను ఏరువైతే లక్ష్యం కొనసాగుతున్నటువంటి ఈ భారీ కాల్పుల్లో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం 20 మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని కూడా చెప్తున్నప్పుడు కూడా దాదాపుగా ఆ సంఖ్య పెరుగుద్ది, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ కర్రగుట్టలు కావచ్చు, అబూజ్మడ్ కావచ్చు, అబూజ్మడ్ నుంచి వలస వచ్చినట్టు ప్రాంతాలకు అంటే కర్రగుట్టలకు వెళ్లారు. కర్రగుట్టలో మొత్తం 5 హెలిప్యాడ్లకు సంబంధించి కావచ్చు, 5 హెలికాప్టర్లతో పాటు 1000 మంది, దాదాపు 25-30 వేల మంది పైగా కేంద్ర బలగాలు చుట్టుముట్టి రోజు కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి. 365 రోజుల్లో 24 గంటలు పూర్తి స్థాయిలో కూడా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎక్కడ అలజడి, ఎక్కడ శబ్దం కనిపించినా కూడా ఫైరింగ్ కొనసాగుతుంది. ఈ ఫైరింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ జరుగుంటుందని కూడా అంచనా వేస్తుంది. ఎందుకంటే మనం చూసే కర్రగుట్టలకు సంబంధించినటువంటి ఘటన ఆ ప్రాంతాల్లో సేఫ్ జోన్ కాదని తెలుసుకున్న తర్వాత మావోయిస్టులు ఆ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి. మరోపక్క కొద్దిమంది మావోయిస్టులు ప్రాణాలతో కాపాడుకోవడం కోసం మావోయిస్టు పార్టీని సంబంధించి కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున లొంగిపోవాలని మావోయిస్టులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి. వ్యూహాలు చూసాం. అటు వరంగల్ సిపి కావచ్చు, ములుగు ఎస్పీ, కొత్తగూడెం ఎస్పీ దగ్గర కూడా పెద్ద ఎత్తున మావోయిస్టు సానుభూతి పరులు, మిలిషియా సభ్యులు, డివిజన్ కమిటీ నాయకులు కూడా మొత్తం పెద్ద ఎత్తున లొంగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు ప్రాణాలు కోల్పోతున్నారు, మరోవైపు లొంగిపోతున్న పరిస్థితి. చాలా గడ్డుకాలంగా ఉన్నట్టు మావోయిస్ట్ పార్టీని కాపాడుకోవడం కోసం గెరిలా పోరాడానికి ఆ పార్టీ నాయకత్వం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం కొనసాగుతుంది. ప్రయత్నంలో భాగంగానే ఎటువైపు అబూజ్మడ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర గడ్చిరోల్ కావచ్చు, మిగిలిన ప్రాంతాలు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్ కొనసాగుతుంది. అంటే ఆపరేషన్ కరిగుట్టల్లో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కూడా ఇటు షిఫ్ట్ అయ్యారనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన కాల్పుల్లో పోలిట్ బ్యూరో సభ్యులు అలాగే కేంద్ర కమిటీ మెయిన్ వ్యక్తులు కూడా తెలుస్తుంది. అంటే ఎవరైనా ఉన్నారా, అలా దానికి సంబంధించి ఎవరైనా రివార్డ్స్ ఉన్నాయా వారిపైన? దాదాపు కేంద్ర కమిటీ సభ్యులు ఒకవేళ నిజంగా అక్కడ కనుక ఆ ఎన్కౌంటర్ లో మృతి చెందినప్పుడు కానీ ఆ ఎన్కౌంటర్ లో ఉంటే మాత్రం ఒక్కొక్క కేంద్ర కమిటీ మీద 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు కూడా రివార్డు ఉంటుంది. అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులంటే దాదాపు 5 కోట్ల పైనే రివార్డు ఉంటుంది. ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీని లీడ్ చేసేటువంటి నాయకులుగా ఉన్నటువంటి కేంద్ర కమిటీలు దాదాపుగా 20 మొత్తంగా భారతదేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే 26 జిల్లాల్లో పూర్తి స్థాయిలో బలంగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ క్రమక్రమంగా 6 జిల్లాలకు 5 రాష్ట్రాలకు పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర, ఒడిశా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు చాలా నామినల్ పాత్రకి పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిరంతరం కొనసాగుతున్న ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీని రిక్రూట్ చేసుకుంటూనే ప్రాణాలు కోల్పోతున్నారు. మనం చూసాం మొన్న జరిగినటువంటి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి రవి చనిపోవడం, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఆయన కూడా పూర్తి స్థాయి మెడికల్ కి సంబంధించినటువంటి ఉద్యోగం చేస్తూ కూడా మావోయిస్టు ఉద్యమంలో చేరి తన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక చదువుకున్నటువంటి వారు నిరంకుశాలకు బలైనటువంటి వారంతా కూడా ఆ ప్రాంతాల్లో పోడు భూముల ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారంతా కూడా మావోయిస్టు పార్టీ సానుభూతి పరులుగా, మావోయిస్టు పార్టీ కార్యకర్తలుగా మారుతున్న పరిస్థితి మనం చూసాం. పెద్ద ఎత్తున కూడా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కీలకమైన నేతలు కూడా తెలంగాణ కావచ్చు, ఆంధ్రాకు సరిపోయిన నాయకత్వం మొత్తం కూడా పూర్తిగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సంబంధించిన నాయకులు తక్కువ మంది ఉంటే తెలంగాణకి, ఆంధ్రాకు సంబంధించిన నాయకులు ఎక్కువ సంఖ్యలో కూడా ఉంటున్న పరిస్థితి. కేంద్ర కమిటీలో గణపతి కావచ్చు, మిగిలిన వారు ఎవరు కూడా మావోయిస్టులు ఇప్పుడున్న గడ్డు కాలంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా మనకైతే అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదర్.